ఓం శ్రీ గురుభ్యో నమ. ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమ. శ్రీ పరాభవ నామ సంవత్సరం కుంభరాశి వారి యొక్క ఫలితాలు చూద్దాం. కుంభరాశి వారు ఏ జన్మ నక్షత్రాల వారు కుంభరాశి వారి కిందకి వస్తారో అనే విషయాన్ని చూసి ఆ తర్వాత వారి యొక్క ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయనే పరిశీలన చేసి అలాగే వివిధ వృత్తుల వారికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయనేది చేద్దాం. ముందుగా కుంభరాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు చూస్తే ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర 1-2-3 పాదాలు, వీటిని కలిపి మనం కుంభరాశి వారిగా చూస్తూ ఉంటాం. అలాగే వీరి ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి అన్నప్పుడు ఆదాయం 2 గాను, వ్యయం 8 గాను ఉంది. రాజ్యపూజ్యం 4 గాను, అవమానం 2 గాను ఉంది. రాజ్యపూజ అవమానాలు చాలా వరకు మంచి ఫలితాన్ని ఇస్తూ ఉన్నాయి. చాలా సత్ఫలితాలు బాగా ఉన్నాయి. కాకపోతే ఆర్థికంగా కొద్దిగా ప్రణాళిక లేకపోతే కొద్దిగా ఇబ్బంది పడేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. కాబట్టి ప్రణాళికాబద్ధంగా ఆర్థికంగా చూసుకొని ముందుకు వెళ్తూ ఉంటే చాలా బాగుంటుంది. అలాగే మీకు గౌరవ మర్యాదలు అయితే బాగా కనిపిస్తున్నాయి కాబట్టి ఇటువంటి ఇబ్బంది ఏమీ లేదు. అలాగే ముఖ్యంగా ఈ కుంభరాశి వారికి గ్రహ సంచారం ఏ విధంగా ఉంది అనే విషయాన్ని పరిశీలించినప్పుడు గ్రహ సంచారం చూస్తే 6వ ఇంట్లో ఈ యొక్క లోహమూర్తిగాను గురువు సంచారంలోకి వస్తున్నాడు. జూన్ వరకు చూసుకుంటే ఏప్రిల్, మే, జూన్ వరకు చూసుకుంటే మనకి పంచమ స్థానంలో ఉంటున్నాడు. పంచమ స్థానంలో నుంచి 6వ స్థానంలోకి గురువు రావటం వల్ల కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులే పెరుగుతున్నాయి. అలాగే 2వ ఇంట్లో శని ఉన్నాడు కాబట్టి ఏలినాటి శని ప్రభావంలో చివరి భాగంలో మీరు ఉన్నారు. వచ్చే సంవత్సరం ఏప్రిల్ వరకు ఏలినాటి శని ప్రభావం ఉంటుంది కాబట్టి శని దోషం కూడా బాగానే ఉంది. అలాగే ఈ యొక్క రాహు కేతువులను చూసుకున్నట్లయితే రాహు లగ్నంలో అంటే రాశి యందు కుంభరాశి యందు 7వ స్థానం నందు కేతు ఉన్నాడు కాబట్టి రాహు కేతువుల వల్ల కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. సంవత్సరాంతం వచ్చేసరికి అంటే డిసెంబర్ 3వ తేదీ రాహు కేతువులు మారుతున్నారు కాబట్టి కొద్దిగా అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ విధంగా గ్రహ సంచారం ఉంది. సమగ్రంగా పరిశీలించినట్లయితే వీరికి మొత్తం మీద ఆగస్టు వరకు కొద్దిగా అనుకూలంగా ఫలితాలు కనిపిస్తున్నాయి. తర్వాత కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఓవరాల్గా చూసుకుంటే గ్రహస్థితి ప్రకారం కొద్దిగా కుంభరాశి వారికి ఇబ్బందికర పరిస్థితులే ఎక్కువగా గోచరిస్తున్నాయని చెప్పవచ్చును. అలాగే ఈ యొక్క కుంభరాశిలో ఉన్నటువంటి వారికి కుటుంబ సామాజిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అని చూసినప్పుడు గురువు శని స్థానాల వల్ల కుటుంబంలో కొద్దిగా స్థిరత్వం అనేది కొద్దిగా తక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కొద్దిగా పనులు కొద్దిగా నిదానంగా అవుతాయి. గౌరవ మర్యాదలుకి ఎటువంటి ఇబ్బంది ఉండకపోయినప్పటికీ ఆర్థిక లాభాలు కొద్దిగా తక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. కొద్దిగా ఈ యొక్క రాహుకేతువులో సంచారం డిసెంబర్లో మారిన తర్వాత కొంతవరకు మేలైన ఫలితాలు మనం చూడవచ్చును. అయితే కుంభరాశిలో ఉన్నటువంటి వారికి ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది? ఆదాయం కంటే వ్యయం అధికం. అలాగే ఎంత సంపాదించినా కూడా నిల్వ అనేది ఉండదు. అలాగే రియల్ ఎస్టేటు ఇటువంటి భూముల మీద పెట్టుబడి పెట్టిన వాళ్ళకి కొంతవరకు అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి వారికి ముఖ్యంగా ఆర్థిక పరిస్థితుల పరంగా కొంత మేలైన ఫలితాలే అంటే వ్యయం ఎక్కువగా కనిపిస్తున్నప్పటికీ రాబడి అయితే ఉంటుంది కానీ లేనిపోని ఖర్చులు పెరుగుతూ ఉన్నాయి. ఆ ఖర్చుల్ని బ్యాలెన్స్ చేసుకుంటే చాలా వరకు మేలైన ఫలితాలు కలుగుతాయి. అలాగే ఉద్యోగము వ్యాపార రంగాల వారికి ఏ విధంగా ఉంటుంది? ఉద్యోగస్తులకి కొంత మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి. ప్రమోషన్లు అధికారుల యొక్క అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. కొంత అనుకున్న బదిలీలు అవుతాయి. ప్రైవేటు రంగంలో ఉన్నవారికి కూడా మంచి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. నిరుద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు మెరుగుపడుతూ ఉన్నాయి. కాబట్టి ఉద్యోగపరంగా చాలా మేలైన ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి అని చెప్పవచ్చును. వ్యాపార రంగంలో ఉన్న వారికి ఎటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయని చూసినట్లయితే వ్యాపార పరంగాను మంచి లాభాలే కనిపిస్తున్నప్పటికీ లోటు అనేది కొంత ఎప్పుడు ఉంటుంది. ట్రాన్సాక్షన్ వల్ల ఎప్పుడు ఇబ్బంది కలగదు కానీ మీకు లేనిపోని విషయాల్లో తలదూర్చడం వల్లే కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. అలాగే కాంట్రాక్ట్ వ్యాపారాలు చేసేవారికి అలాగే శ్రామికులతో పనిచేసేవారికి మంచి లాభాలు గటించేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అలాగే కొద్దిగా హయ్యర్ లెవెల్లో పనిచేసే వారికి అనుకున్న సమయానికి పనులవో దానివల్ల కొద్దిగా నష్టం పోయేదానికి అవకాశం ఉంది. కాబట్టి అటువంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్త తీసుకొని ముందుకు వెళ్తూ ఉండండి.
కుంభరాశిలో ఉన్నటువంటి వారి విద్యార్థులకు ఏ విధంగా ఉంది అన్నప్పుడు విద్యార్థులు కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులే కనిపిస్తున్నాయి. మొదట అంటే ఈ యొక్క ఏప్రిల్ మేలో రాసే పరీక్షలు మంచి ఫలితాలు ఇస్తాయి. తర్వాత రాసే పరీక్షల్లో మీరు అనుకున్న దానికంటే కొద్దిగా తక్కువ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ యొక్క ఏప్రిల్లో ఎప్పుడైతే మీరు పరీక్షలు రాస్తారో అవి ఉన్నతమైన అవకాశాలు ఉన్నతమైనటువంటివి ఇస్తూ ఉంటాయి. ఏప్రిల్ తర్వాత నుంచి వచ్చేటటువంటి ఎగ్జామ్స్లో మీకు అనుకున్న స్థాయి కంటే కొద్దిగా తక్కువ ఫలితాలు ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్త తీసుకుంటూ అలాగే దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేసుకుంటూ ముందుకు వెళ్తుంటే విద్యార్థులకి మంచి ఫలితాలు కలిగేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే వ్యవసాయదారులకి ఏ విధంగా ఉంది అని పరిశీలన చేసినప్పుడు కుంభరాశిలో ఉన్నటువంటి వ్యవసాయదారులకి మొదటి పంట బాగా ఉంటుంది, రెండో పంట సాధారణంగా ఉంటుంది. అలాగే ఏ పంటలు వేసినా కానీ ఒక మోస్తారు ఆదాయమే కనిపిస్తుంది కానీ ఎక్కువగా లాభాలు అనేది కనిపించడం లేదు. 100లో 60% పర్వాలేదు కాబట్టి రైతులకి పర్వాలేదు అని చెప్పవచ్చును. అలాగే ఆరోగ్యకర పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి? ఏలినాటి శని ప్రభావం ఉంది కాబట్టి కొద్దిగా ఆరోగ్యపరంగా కొద్దిగా ఇబ్బందులు తలెత్తేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. గర్భిణీ స్త్రీలు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. కొద్దిగా మతిమరుపు అనేది రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. నరాలు వీటికి సంబంధించిన విషయాల్లో కొద్దిగా ఇబ్బందులు జరిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. కొంత శుభ పరిణామాలు ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబర్లో కొన్ని శుభ పరిణామాలు జరిగినప్పటికీ కొద్దిగా ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహిస్తూ వైద్యుల సలహాలతో ముందుకు వెళ్తూ ఉంటే చాలా బాగుంటుంది. కుంభరాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమిటి అని చూసినప్పుడు శనివారం తైలాభిషేకం శని భగవానుడికి చేసుకోవడం అనేది అవసరము. అలాగే శని త్రయోదశులు వచ్చినప్పుడు ముఖ్యంగా తైలాభిషేకం చేసుకుంటూ ఉండండి. అలాగే శివార్చన కూడా మాస శివరాత్రి రోజున శివార్చన చేసుకోవడం, అలాగే ఏదైనా దైవనామాన్ని జపం చేస్తూ ఉండడం, దైవ ధ్యానం తప్పనిసరిగా చేస్తూ ఉండాలి. ఈ యొక్క ఏళ్ళనాటి శని ప్రభావం, రాహుకేతువులు అలాగే ప్రధానమైన 4 గ్రహాలు కొద్దిగా వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాయి కాబట్టి కుంభరాశి వారు కొద్దిగా జాగ్రత్తగా ఉండవలసిన సంవత్సరంగా సూచించడమైంది. అలాగే ఇవి గోచార రీత్యా మనం చెబుతున్నటువంటి రెమెడీస్. అలాగే గోచార రీత్యానే కాకుండా జాతక రీత్యా కూడా మీరు పరిశీలన చేసుకొని జాతకంలో ఉన్న ఒడిదుడుకుల్ని బేరీజు వేసుకొని అక్కడ ఉన్నటువంటి రెమెడీస్ని కూడా చేసుకున్నట్లయితే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు, అద్భుతమైనటువంటి యోగాలు కలుగుతాయి. కాబట్టి ఆ యొక్క ఫలితాలను పరిశీలించి ఈ యొక్క రెమెడీస్ చేసుకొని మీరు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో అద్భుతంగా ఉండాలని కోరుకుంటూ శుభం భూయా, సర్వే జనా సుఖినో భవంతు.